అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లేసి బయట అయితే మొత్తం నీట్గా మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేసిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పక్క ముగ్గు వేస్తుంటే అమ్ము అయితే తుడిచేసుకుంటూ వస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను. అది నేను మాప్ పెట్టి ముగ్గేస్తే చాలు తను కూడా ఒక చాక్ పీస్ ఈ మమ్మీ అనుకుంటూ నాతో వచ్చి ముగ్గు అయితే వేస్తూ ఉంటుంది. నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అక్కడ అమ్మని చూస్తుంటే. పెద్దగా డిజైన్స్ అయితే ఏం రావు, బట్ వచ్చిన దాంట్లోనే ఇలా ట్రై చేస్తూ అయితే ఉంటాను. చూడండి, ఇక్కడ మలిపేసింది, నేను మళ్ళీ వేశాను. సో ఇప్పుడు బయట అయితే ముగ్గు వేసి కిచెన్లోకి అయితే వచ్చాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని. ఇది ఇడ్లీ పిండి ఇలా మొత్తం కలిపేసి పెట్టాను, మంచిగా ఫర్మెంటేషన్ అయితే. ఇక్కడ చట్నీకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అయితే ఇక్కడ పల్లీ చట్నీకి అన్నీ రోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పల్లీలు, పచ్చి కొబ్బరి అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసి బాగా రోస్ట్ చేస్తాను, రెడ్ రోస్ట్ అయ్యే వరకు. పల్లీ చట్నీలో కొంతమంది పుట్నాలు కలుపుతూ ఉంటారు, బట్ అవి రూమ్లో ప్రజెంట్ అవైలబుల్ లేవు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. ఓన్లీ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ మాత్రమే చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు అల్లం చట్నీ అయితే చేస్తూ ఉంటా. ఫైనల్లీ చట్నీకి వేయించినవన్నీ మిక్సీ పట్టేసి అందులో పోపు కూడా పెట్టేశాను. సో ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చాడు, తనకి టిఫిన్ అయితే వేసి ఇచ్చాను. ఇక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము, అమ్ము, నేను, మా హస్బెండ్. సో ఆ తర్వాత ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి ఈరోజు టమాటో రసం అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ ఇలా టమాటోస్ అన్నీ మంచిగా ఉడికించుకొని మ్యాష్ అయితే చేసుకుంటాను. టమాటో రసం అంటే నాకు చాలా ఇష్టము, మై ఫేవరెట్. మా హస్బెండ్కి కూడా మంచిగా తింటాడు తను టమాటో రసం చేసినప్పుడు అయితే. ఈ మిరియాల రసం, గార్లిక్ రసం ఏదో అట్లా టేస్ట్ చేస్తాడు, కానీ టమాటో రసం అయితే బాగానే తింటాడు. సో ఇక నేను దాంట్లోకి కొద్దిగా చింతపండు అయితే నానపెట్టాను. ఇక రసం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే రసం తీసుకొని వేరే బౌల్లో ఎందుకు వేసుకుంటానంటే కొంతమంది డైరెక్ట్గా వేసిస్తారు, లాస్ట్లో చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉండిపోతున్నాయి. సో నాకు అలా డైరెక్ట్గా వేయడం నచ్చదు. అందుకని మరొక బౌల్లో చింతపండు రసం తీసుకొని మొత్తం వేయను, అది కూడా లాస్ట్లో కొంచెం ఇలా ఉంచేసి అది పారేస్తాను, అందులో రాళ్ళు ఉంటాయి. అందుకని చెప్పి ఇలా మీది రసం అయితే తీసుకుంటాను. తర్వాత ఆ చింతపండు రసం టమాటో మ్యాష్ మనం చేసినాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకొని మనకి ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకుంటాను. ఉప్పు, కారం, ధనియా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మిరియాలు అండ్ జీలకర్ర మంచిగా ఫ్రెష్గా దంచుకొని అందులో వేసుకుంటాను, అప్పుడప్పుడు రసం పౌడర్ లేకపోతే రూమ్లో. ఇక్కడనైతే నేను అదే చేస్తున్నా. ఇప్పుడు జీరా అండ్ కొద్దిగా మిరియాలు అయితే తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా దంచేస్తాను, పౌడర్ లాగా. దంచిన దాన్ని ఇందులో టమాటా రసం మరుగుతుండగా ఇందులోకి అయితే యాడ్ చేస్తాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి టమాటో రసము అలా చేస్తే. ఆ తర్వాత కొద్దిగా రసం పౌడరు అయితే వేసాను, దాంతోపాటు కొంచెం మెంతి పొడి కూడా వేసాను. ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నాను, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అని చెప్పాను కదా. ఇవన్నీ మంచిగా మరిగేటప్పుడు ఇవన్నీ వేసి మరిగించుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటో రసం అయితే పోపు పెట్టలేదు, జస్ట్ అలా మరుగుతుంది అంతే. ఇక్కడ నేను రైస్ వండుదామని చెప్పి బియ్యం అయితే తీసాను 3 కప్స్. సో నైట్ అయితే 2 కప్స్ పెడతాను, మార్నింగ్ అయితే 3 కప్స్ అయితే పెడతాను. సో ఇక్కడ చాలా మెరుగలు ఉండే అవన్నీ ఏరేసి రైస్ అయితే కడిగి నానపెట్టాను. ఒక 1/2 అవర్ వరకు అయితే సోక్ చేస్తాను కంపల్సరీగా. ఇక్కడ కర్రీలోకి నేను వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, మా హస్బెండ్ నిన్నే తీసుకొచ్చాడు. అవి వెంటనే వండమని చెప్పాడు ఈరోజు, అందుకని చెప్పి వండుతున్నాను. లేకపోతే పాలకూర పప్పు చేసేదాన్ని. కంపల్సరీ డైలీ మా రూమ్లో ఉన్నదే మేమిద్దరం అండ్ మాతో పాటు అమ్ము, అంతే. అంతకుమించి ఇంకెవ్వరు ఉండరు. కానీ మాకు తినే వంటలలో మాత్రం 2-3 ఐటమ్స్ అయినా ఉండాలి. ఒకటి రోటీ పచ్చడి, ఒకటి రసం టైపు, ఇంకొకటి కర్రీ టైపు. ఇలాగా 2-3 ఐటమ్స్ లేనప్పుడు వెజ్ పులావ్ ఆర్ టమాటో రైస్, పుదీనా రైస్ ఇలా వీటితో కర్డ్ ఉండాలి, బాయిల్డ్ ఎగ్ ఉండాలి. ఇలా అయితేనే తింటున్నాం ఈ మధ్య, అలా అలవాటు చేసుకున్నాము. ఒక పక్కన రైస్ అయితే పెట్టేసి ఇంకో పక్క టమాటో రసంలోకి పోపు అయితే పెడుతున్నాను. రాయలసీమ సైడ్ తిరమాతో సంథింగ్ ఏదో అంటారు, ఆంధ్ర సైడ్ తాలింపు అది ఇది అంటారు ఇంకేదో. ఈ తెలంగాణ అయితే పోపు అంటాం మేము. ఇక్కడ ఫైనల్లీ పోపు అయితే పెట్టేశాను. అందులోకి ఇంకా కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర మిగిలి ఉండే రసం చేయంగా లాస్ట్లో అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను.
ఎందుకు డైలీ లిక్విడ్ ఫుడ్ ఇలా రసం టైప్ చేస్తా అంటే అమ్ముకి మోషన్ అనేది ఫ్రీగా లేదు, తనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉంది. సో చాలా పాపం సఫర్ అవుతూ వెళ్తుంది మోషన్ అయితే. అందుకని చెప్పి ఇలా రసం చేస్తేనైనా కొంచెము తాగిపిస్తూ తినిపిస్తూ అయినా ఉంటే తనకి కొంచెం ఫ్రీ అవుతుందేమో అని మేము టమాటో రైస్ అయ్యాక ఇక్కడ ఫైనల్లీ వంకాయ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ పచ్చిమిర్చి వేసి చేద్దాం అనుకున్న మొత్తము, నాకు అలా అయితే చాలా ఇష్టం. మిర్చి కొన్ని ఉన్నాయని చెప్పి ఇలా చేశాను. ఫైనల్లీ వంటలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. లంచ్కి దోసకాయ పచ్చడి, మ్యాంగో పికిల్, రసం, వంకాయ కర్రీ, రైస్. లంచ్ చేసే కంటే ముందు ఇక్కడ నేను మ్యాట్ అయితే పిండేశాను. అంటే ఏం లేదు, జస్ట్ వాటర్లో ఇలా అలా వాష్ చేసాము అంతే. ఇది చాలా రోజులు అవుతుంది మ్యాట్రెస్ కింద వేసి, అందుకని చెప్పి వేశాను. ఇంకా మిగతా డోర్ మ్యాట్స్ ఉంటే ఈ మ్యాటిక్ లిక్విడ్ వేసి పెట్టేశాను లంచ్ అయ్యాక పిండుదామని. ఇక్కడ మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసి ఉండే, అందుకని చెప్పి తక్కువ టైం పెట్టి వేద్దామని చెప్పి కొన్నే ఉన్నాయి. అందుకని అమ్ము నేను వేస్తున్నాము. అమ్మ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది, మమ్మీ తీసుకో మిషన్లో వేయంటూ. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నా బిడ్డ నా హెల్ప్ చేస్తుంది ఇప్పటి నుంచి అని చెప్పి. సో ఫైనల్లీ బట్టలు అయితే వేసేసాను. ఇప్పుడు నేను టైం లిమిట్ అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ మిషన్ ఆన్ చేసుకొని. ఇలా తక్కువ బట్టలు ఉన్నప్పుడు 30 మినిట్స్ టైం లిమిట్ అయితే నేను సెట్ చేసుకుంటాను. 1 అవర్ 2 అవర్స్ అలా చూపిస్తుంది కదా, వాటన్నిటిని స్కిప్ చేసి ఇలా 30 మినిట్స్ ఉన్నది 3 kgs అయితే పడతాయి బట్టలు ఇందులో. ఇక్కడ ఆర్పిఎం కూడా 800 ఉంటే 600కి చేంజ్ చేసుకున్నాను. టెంపరేచర్ కూడా కోల్డే ఉంటుంది ఎప్పుడు. సో మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బాగా చేయాలి అమ్ము నేను. ఫైనల్లీ ఇక్కడ థింగ్ కంప్లీట్ అయిపోయింది అమ్ముది నాది. ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. టమాటో రసం, దోసకాయ పచ్చడి, వంకాయ కర్రీ వేసుకొని. ఇక్కడ తాగడానికి వాటర్ అయితే ఉండాలి అమ్ముకి. తినేటప్పుడు ముద్దకి వాటర్ మమ్మీ అంటూ ఉంటుంది. సో ఇక్కడ నేను టమాటో రసం తనకి ఇలా కలిపి తినిపిస్తున్నాను. లంచ్ చేశాక బౌల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నిటిని నీట్గా కడిగేసాను ఇక్కడ. సో చూడండి, స్టవ్ కూడా మొత్తం తుడిచేసాను. కిచెన్ కౌంటర్ అనేది నాకు ఇలా నీట్గా ఉంటేనే కిచెన్లో ఏ వర్క్ అయినా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు 4 అలా అవుతుంది. ఇప్పుడు అమ్ము ఏమో వాటర్ మిలన్ కావాలి మమ్మీ అని చెప్పి అంటే నేను ఇక్కడ కట్ చేసి ఇస్తున్నా మా హస్బెండ్కి, అమ్ముకి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే చాలా మెస్సీగా ఉంది. అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి నీట్గా ఫ్రిడ్జ్ అంతా తుడిచాకే కూరగాయలు సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ ఆనియన్ బాక్స్ అయితే నీట్గా కడుక్కొచ్చి అన్నీ ఇలా సర్దుకుంటున్నాను. ఎల్లిపాయలు తీసుకొచ్చాడు, చాలా కాస్ట్ ఉన్నాయంట ఎల్లిపాయలు మాత్రము. అండ్ ఇక్కడ అల్లం కూడా తీసుకొచ్చాడు. ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది కదా అని చెప్పాను, బట్ మళ్ళీ తీసుకొచ్చాడు. ఇక్కడ ఫ్రిడ్జ్ లోపల మొత్తం బెల్లము సిరప్ అయితే పడుండే, అందుకని చెప్పి కర్చీఫ్తో వాటర్ పెడుతూ మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను ఫ్రిడ్జ్ని. ఆ తర్వాత వెజిటేబుల్ బాక్స్ అనేది ఇలా నీట్గా కడుక్కొచ్చి వెజిటేబుల్స్ అన్నీ ఇలా సర్దుతున్నాను, ఏమేమి తీసుకొచ్చాడో అవన్నీ. తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు, వాటర్ మిలన్, మస్క్ మిలన్, సపోటా అంటూ. సో అవైతే ఇక్కడ సెకండ్ ర్యాక్లో సర్దుతున్నాను. ఫ్రిడ్జ్లో ఆల్రెడీ బెల్లం అయితే చాలా ఉంది. సో లిక్విడ్ బెల్లం అయితే ఇలా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ అమ్ముకి డైలీ ఇచ్చేవి బీట్రూట్ అయితే ఫస్ట్ ర్యాక్లో పెట్టేశాను. సపోటా, బనానా, డేట్స్ అయితే ఇలా కనిపించేలా ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేశాను. అండ్ ఫైనల్లీ దట్స్ ద వ్లాగ్ టుడే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మంచి వీడియోతో రేపైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.